JN9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోరెడ్డి కిషోర్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్. చట్టాలను ఉల్లంఘించి జంగిల్ రెడ్డిలా మారిన జగన్ రెడ్డి. గొట్టిపాటి రామకృష్ణ మీడియా సమావేశం. హైదరాబాద్ లో వినాయక విగ్రహాల ఎత్తుపై పోలీసుల ఆంక్షలు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోరెడ్డి కిషోర్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీరు దేశం మొత్తము రిపోర్ట్ చేయబడుతున్న న్యూస్ ఒకటి మీరు ముందే చూసే ఉంటారని అనుకుంటున్నాను. మొన్న జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ సమయంలో, అట్లాగే పార్లమెంట్ పై ఆల్మోస్ట్ దాడి జరిగినటువంటి సమయంలో విద్యార్థులం అని చెప్పుకుంటూ ఎన్నో అసాంఘిక శక్తులు ఆ ఉద్యమంలోనూ, ఆ పార్లమెంట్ పై దాడిలోనూ, అట్లాగే సోషల్ మీడియాలో కూడా ప్రజల మధ్య విద్వేషాలని, బీజేపీ నాయకుల యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా అశ్లీలకరమైనటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేయబడ్డ వీడియోలని మన ఇతర దేశాలతో మన భారతదేశ సంబంధాలకు విఘ్నం కలిగించే విధంగా ఆ దేశ నాయకులను కూడా చాలా అశ్లీలంగా పోర్ట్రే చేస్తూ ఎన్నో సోషల్ మీడియా పోస్టులు పెట్టడం జరిగింది. అయితే ఆ పోస్టులని తీసివేయాలని, ఆ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, అట్లాగే ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఏవైతే మెటా అనే కంపెనీకి సంబంధించిన ఈ రెండు సోషల్ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని పెట్టిన కేసుని మన హైదరాబాద్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసు పెట్టిన వాళ్ళలో ఇద్దరిలో ఒకరు నా పక్కనే ఉన్నారు, సాయి కిరణ్ గౌడ్. అందులోని విషయాల గురించి కొంచెం క్లుప్తంగా వివరించి దాని తర్వాత ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసిన అవసరం ఏంటి అనేది వివరిస్తాను. ఇప్పుడు మోడీ గారి ఫేక్ వీడియోలు తయారు చేయడమే కానీ, అశ్లీలకరమైన వీడియోలు తయారు చేయడమే కానీ, ప్రజలని రెచ్చగొట్టే విధంగా, అంటే ఈ ఫేక్ వీడియోల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే విధంగా పబ్లిక్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా భారతదేశ సంబంధాలు ఇతర దేశాలతో, ఫ్రెండ్లీ నేషన్స్ అంటాం, అంటే మనతోటి మంచి సంబంధాలు ఉన్న దేశాల నాయకులపై, అట్లాగే ఆ దేశాలతో ఆ రిలేషన్స్ చెడిపోయే విధంగా పుట్టిన అశ్లీలకరమైన పోస్టులే కానివ్వండి, వీటన్నిటినీ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వీటిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్. ఆమె ఒక ప్రసంగం చేశారు. అది విన్న తర్వాత మీ ద్వారా ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుదామనుకుంటున్నాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆమె ఒక మాట అన్నారు, అక్కడ కౌరవ సభలో ద్రౌపదిని అవమానించినట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చట్టసభలో, అసెంబ్లీలో నన్ను కూడా నా శీలం మీద నిందలేశారు, నన్ను వ్యక్తిత్వ హననం చేశారు, నన్ను చాలా ఘోరంగా అవమానించారంటూ ఆమె ఒక పచ్చి అబద్ధం మాట్లాడారు. పచ్చి అబద్ధం. ఎందుకంటే బహుశా కుటుంబం అంతా అబద్ధాల్లోనే నడుస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. భర్త, కొడుకు, చివరికి ఈమె కూడా కుటుంబంలో చేరిపోయింది అబద్ధాల ప్రపంచంలోనే. తల్లి, నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నువ్వెవరో కాదు, ఎన్టీఆర్ గారి కుమార్తెవి. మేము గౌరవంగానే అడుగుతున్నాను. నేను ఒక్క సమాధానం చెప్పమ్మా, నిన్ను చట్టసభ అంటే శాసనసభలో ఎవరైనా అవమానం చేశారా? అది ఒక్కసారి మీరు నిరూపించగలరా? ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, ఈ ప్రభుత్వం మరి రికార్డులన్నీ ఉంటాయి, అసెంబ్లీ రికార్డులన్నీ కూడా
వాటన్నిటిని కూడా బయటికి తీయించి పరిశీలిస్తే మిమ్మల్ని అవమానం చేశారో లేదో అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. ఈ విధంగా మీకు మీరే ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అది నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరనే సత్యాన్ని కూడా మీరు గ్రహించాలి. ఎందుకు ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయటం ఎందుకమ్మా? నువ్వు ఎన్టీఆర్ కూతురు అనే సంగతి నువ్వు మర్చిపోబాక. అది చంద్రబాబు లోకేష్ వాళ్ళిద్దరు మాత్రం అబద్ధాలకి ఒక పేటెంట్ లాగా అయిపోయారు. ఇప్పుడు ఆ కోవలో నువ్వు కూడా చేరుతా ఉన్నావని తెలుస్తూ ఉంది. అదొక్కసారి ఆ రికార్డులను పరిశీలిస్తే వాస్తవం ఏంటనేది బయటకు వస్తుంది. నిజానికి నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ మీద నిందల్ని ఈ ఊరు వాడ మొత్తం ప్రచారం చేసింది నీ కొడుకు, నీ భర్త. నువ్వు ఫస్ట్ ఎవరిని నియంత్రించాలా? నువ్వెవరిని నిందించాలా? వాళ్ళని ఆపాలా? రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను తీసుకెళ్ళి బజార్లో పెడతారా అని చెప్పి వాళ్ళని నీ కొడుకు 4 తన్నులు తన్నాలా, 4 దెబ్బలు వేయాలా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు తల్లి మీద ఎవరైనా తీసుకెళ్తారా జనంలోకి అని చెప్పి? అది పోయి నువ్వు కూడా ఎవరో మీద నిందలేస్తే ఎట్లమ్మా? అప్పుడు మీ పార్టీలో ఉన్నవారే మిమ్మల్ని ఒక మాట అంటే నిజంగానే ఆ రోజు అందరం ఖండించాము. ఎందుకంటే ఒక మహిళను ఆ విధంగా అవమానించకూడదని. కానీ అంతకుముందు నీ కొడుకు, నీ భర్త, వాళ్ళ కుటుంబం స్త్రీల మీద చేసిన అవమానాలను కూడా నువ్వు ఒక్కసారి కనుక గమనించి ఉంటే నువ్వు వాళ్ళనే ముందు నిందించి ఉండేదానివి. ఎవరైనా స్త్రీలంటే స్త్రీలే కదా. అలాంటిది రాజకీయ ప్రయోజనం కోసం నీ భర్త నిన్ను మొదటి నుంచి కూడా ఈ విధంగానే వాడుకుంటానే ఉన్నాడు. పార్టీలో చేరే దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిన్న రాజకీయ ప్రయోజనాలకు అడ్డం పెట్టుకొని వాడుతున్నాడు. అలాగే నీ కొడుకు కూడా అట్లాగే తయారయ్యాడు. అందువల్ల నువ్వు ఒక్కసారి అది ఆలోచన చేసుకోమ్మా. నిజంగా నువ్వు బాధపడుతున్నావే, నిన్నేదో అన్నారు, నన్ను ఏదో అన్నారని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు మీ గురించి. చట్టాలను ఉల్లంఘించి జంగిల్ రెడ్డిలా మారిన జగన్ రెడ్డి. గొట్టిపాటి రామకృష్ణ మీడియా సమావేశం. మహనీయులు లోక కళ్యాణం కోసం యజ్ఞాన్ని చేస్తూ ఉంటే రాక్షసులు ఆ యజ్ఞాన్ని ఎట్లా విఘ్నం చేయాలి, ఎట్లా భగ్నం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పి పురాణాల్లో చదువుకున్నాం మనం. అది ఈరోజు కళ్ళకి కట్టినట్టుగా మనకి కనపడతా ఉంది. ఈరోజు ఉత్తరాంధ్రకే తలమానికంగా ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించటానికి ఒకరోజు ముందు ఆ అత్యున్నతమైనటువంటి ఏర్పాట్లన్నిటినీ కూడా పూర్తి చేయటానికి అధికార యంత్రాంగం అందరూ కూడా తలమునకలైనటువంటి దశలో అవసరం లేనటువంటి, కనీసం కనికరం చూపించాల్సినటువంటి అవసరం లేనటువంటి వ్యక్తిని పరామర్శించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఎక్కడైనా బాధితుడిని పరామర్శిస్తారు, ఎక్కడైనా గాయపడ్డ వాడిని, మరణించిన వారిని పరామర్శిస్తారు. కానీ ఇక్కడ ఈయన ఎవరైతే యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రాణాలని కాపాడేటువంటి అవకాశం, అక్కడ కనీసం వైద్యం చేసేటువంటి పరిస్థితిని చేయకుండా తప్పించుకుని వెళ్ళిపోయి వేరొకరిని తీసుకొచ్చి ముద్దాయి స్థానంలో పెట్టి ఆ పెట్టినటువంటి వ్యక్తిని బలి చేసేటువంటి ప్రయత్నం, అది కాకుండా ఈరోజు వారి కుమారుడు పని చేస్తే వారి కుమారుడిని తప్పించి ఇవన్నీ చేసినటువంటిది ఎవరో? ఒక సామాన్యుడా? ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి సిదిరి అప్పలరాజు అనేటువంటి ఆయన ఈ పనంతా చేస్తే కనీసం తప్పు పట్టకుండా, ఇలా చేసిన వాళ్ళని మందలించకుండా నేరస్తుల్ని ఏ విధంగా ప్రోత్సహించవచ్చో చూపిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆయన కారు కింద పడి నలిగిపోయినటువంటి మరణించినటువంటి వ్యక్తిని పరామర్శకు వెళ్ళలేదు. కానీ ఒక రోజు ముందు, ప్రధానమంత్రి పర్యటనకి ముందు 10 గంటల పాటు ప్రజలకి ఒక ర్యాలీ పేరు మీద నిబంధనలన్నిటినీ ఉల్లంఘిస్తా
ఒక నరకయాతను చూపించినటువంటి పరిస్థితి. అధికారుల్ని వారి పనిని వారిని చేసుకోనివ్వకుండా వారి మీద దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సైబరాబాద్ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. గత ఏడాది నిమజ్జనం సమయంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి విగ్రహాల ఎత్తు 16 అడుగులకు మించరాదని సిపివిసి సజ్జనార్ విగ్రహ తయారీదారులకు స్పష్టం చేశారు. గురువారం బంజారాహిల్స్ లోని కమిషనరేట్ లో విగ్రహాల తయారీదారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ గతేడాది కమిషనరేట్ పరిధిలో సుమారు 23,000 విగ్రహాలను ప్రతిష్ఠించారని, వాటి రవాణా సమయంలో 4 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈసారి అటువంటి పొరపాట్లకు తావివ్వకుండా భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దోల్పేట్, జల్పల్లి, మైల్దేవర్పల్లి వంటి ప్రాంతాల నుంచి విగ్రహాలను నగరంలోకి తరలించేందుకు ప్రత్యేక ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కళాకారులు సామాజిక బాధ్యతతో మట్టి విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహించాలని, భక్తులు కూడా సులభంగా నిమజ్జనం చేసే చిన్న విగ్రహాలను ఎంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పాతబస్తీలోని ఆలయాల వద్ద విద్యుత్ దీపాలతో మరియు తీరక్క రంగులతో అందంగా అలంకరించారు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 118వ వార్షికోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయని దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రతినిత్యం వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించనున్నామన్నారు. ఉదయం అమ్మవారి అభిషేకం అనంతరం నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మరియు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై శిఖర పూజ ధ్వజారోహణ చేసిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా విసి సజ్జనార్, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మానవాయితీగా శిఖర పూజ ధ్వజారోహణలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ అని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్ తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. సింహవాహిని మహంకాళి దేవస్థానం లాల్ దర్వాజా విజిట్ చేయడము, అమ్మవారిని దర్శించుకోవడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నగర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి బోనాలు పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ నేను, మన అడిషనల్ సిపి తఫ్సీరు, మన జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ, మన ఈఓ శ్రీనివాసు, అట్లానే మన డీసీపీ కిరణ్ ఖరే, ఇక్కడ ఉన్న భక్తులు మన అరవింద్ గౌడ్, వెంకటేశ్వరు, అట్లానే మాణిక్ ప్రభు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ శిఖర పూజ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇది ఒక ఆనవాయితీగా ఇది ప్రతి సంవత్సరం జరిగే పూజకు ఈరోజు ఇక్కడ నేను ఆ పూజలు పాల్గొనడం చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలకి, భక్తులకి, ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, లాల్ దర్వాజా మళ్ళీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ 2 బోనాలు ఇప్పుడు మిగిలినాం. అంతకుముందు మన గోల్కొండ బోనాలు, బల్కంపేట బోనాలు కూడా చాలా ఒక ప్రశాంత వాతావరణంలో జరిగింది. అందుకు సహకరించిన ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి, నా తరఫు నుంచి, జిహెచ్ఎంసీ తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ ఈ లాల్ దర్వాజా బోనాలు కూడా మనము మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, మన కమిషనర్ గారు, అట్లనే వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కోఆర్డినేటెడ్గా మనము తగిన కావాల్సిన చర్యలంతా తీసుకోవడం జరిగింది ప్రశాంత వాతావరణంలో చేయడానికి. అట్లనే వచ్చే రోజు ఈ ఒక 10 రోజులు కూడా ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈ బోనాలు పండుగని సంతోష వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా మా వైపు నుంచి కూడా ఈ చైన్ స్నాచింగు, మొబైల్ స్నాచింగు కాకుండా అట్లానే ఆడవాళ్ళకు, మహిళలకు, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా సీ టీమ్స్ కూడా మనము డిప్లాయ్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దాదాపు 2,000 పైన సిబ్బందితోని బందోబస్తు చేయడం జరుగుతుంది. ఇంకా మిగిలిన బోనాలు కూడా మనం ఇక్కడ ఉన్న బోనాలకి, అట్లనే ఉజ్జయిని మహంకాళి బోనాలు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. అట్లనే వర్షం సమయము ప్రజలందరూ కూడా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము మనం ఇచ్చే అడ్వైజ్ని చూసుకొని వాళ్ళు ఒక ట్రావెల్ ప్లాన్ని చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడొద్దని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఇక్కడ ఈ ఒక బోనాలు కూడా సహకరించిన అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఇక్కడ ఉన్న దాదాపు 100 పైన మనము సీసీ కెమెరాస్ని మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అట్లానే డ్రోన్స్ కూడా ఈసారి వాడడం జరుగుతుంది. ఇట్లానే టెక్నాలజీ కూడా వాడుకొని ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎంత పబ్లిక్ వస్తున్న పైన కూడా మనము ఈసారి కొత్తగా మనము పైలట్గా ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. సో దట్ మనం వచ్చే రోజు మనకు ఎటువంటి బందోబస్తు చేయవచ్చు, ఏమేమి ఛాలెంజెస్ ఉంటాం అని చెప్పి. అట్లనే ఇక్కడ చాలాసారి లాస్ట్ కొన్ని సంవత్సరం ఏమేమి ఛాలెంజెస్, ప్రజలకు ఏమేమి ఇబ్బంది అయింది అది కూడా స్టడీ చేసి మన అడిషనల్ సిపి తఫ్సీర్ నేతృత్వంలో మన డీసీపీ కిరణ్, డీసీపీ రక్షితామూర్తి అట్లానే మన ఆఫీసర్స్ అందరూ కూడా స్టడీ చేసి ప్రజలకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా, ఎందుకంటే మనకు టైం ప్రకారం జరిగే పూజలు కావచ్చు, విఐపి విజిట్ కావచ్చు, ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఆ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా హైదరాబాద్ సిటీ పోలీసు చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనము సీసీ కెమెరాస్ని మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అట్లానే డ్రోన్స్ కూడా ఈసారి వాడడం జరుగుతుంది. ఇట్లానే టెక్నాలజీ కూడా వాడుకొని ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎంత పబ్లిక్ వస్తున్న పైన కూడా మనము ఈసారి కొత్తగా మనము పైలట్గా ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. సో దట్ మనం వచ్చే రోజు మనకు ఎటువంటి బందోబస్తు చేయవచ్చు, ఏమేమి ఛాలెంజెస్ ఉంటాం అని చెప్పి. అట్లనే ఇక్కడ చాలాసారి లాస్ట్ కొన్ని సంవత్సరం ఏమేమి ఛాలెంజెస్, ప్రజలకు ఏమేమి ఇబ్బంది అయింది అది కూడా స్టడీ చేసి మన అడిషనల్ సిపి తఫ్సీర్ నేతృత్వంలో మన డీసీపీ కిరణ్, డీసీపీ రక్షితామూర్తి అట్లనే మన ఆఫీసర్స్ అందరూ కూడా స్టడీ చేసి ప్రజలకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా, ఎందుకంటే మనకు టైం ప్రకారం జరిగే పూజలు కావచ్చు, విఐపి విజిట్ కావచ్చు, ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఆ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా హైదరాబాద్ సిటీ పోలీసు చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, ఈ జిహెచ్ఎంసీ నుంచి ప్రొవైడ్ చేసిన ఏవైతే సివిక్ కమ్యూనిటీస్ అవి ఉన్నాయో, మనము టెంపుల్ ఉమ్మడి కమిటీ టెంపుల్ చైర్మన్ గారు ఇతర సభ్యులతో కలిసి పాదయాత్ర చేయడం జరిగింది. ఏదైతే ప్రొసెషన్ రూట్ ఉందో ఆ ప్రొసెషన్ రూట్ కూడా పాదయాత్ర చేయడం జరిగింది. అక్కడ నుంచి ఏవైతే ప్రపోజల్స్ అంటే ఈ సీసీఏ మన ఈ బలిగంప రోడ్ కానీ, తర్వాత ప్రొసెషన్ రూట్ కానీ, ఇతర రూట్లు అన్నీ కూడా చూడడం జరిగింది. అక్కడ ఏవైతే కావాల్సిన వర్క్స్ ఉన్నాయో నాకు చైర్మన్ ద్వారా ప్రపోజల్స్ వచ్చాయి. ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా దాదాపు జిహెచ్ఎంసీ నుంచి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కమిషనర్ గారు 11,70,00,000 వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అట్లే కాకోకుండా ఈ డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో మనం టెంపరీ లైటింగ్ పెట్టడం, తర్వాత ఈ పవర్ క్యాన్స్, ఇల్యూమినేషను ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మనము ఎల్ఈడి లైట్స్తో పెట్టడం జరిగింది. అలాగే టెంపుల్స్ కూడా ఏవైతే టెంపుల్స్ వర్క్స్ ప్రపోజ్ చేశారో టెంపరీ షెడ్స్ కావచ్చు, షామియానాస్ కావచ్చు, పెయింటింగ్, తర్వాత సీరియల్ లైటింగ్, పవర్ క్యాన్స్, ఇవన్నీ కూడా ఆర్చెస్ దాన్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈసారి ప్రతి టెంపుల్లో ఈ సేక్రెడ్ వేస్ట్, ఈ బోనం రైస్, తర్వాత నీమ్ లీవ్స్ అవన్నీ తీయడానికి కూడా మనం బ్లాక్ కవర్స్ కూడా సప్లై చేస్తున్నాం. ఇలాంటి అన్నీ కూడా తర్వాత శానిటేషన్ వచ్చేసరికి మనం అడిషనల్గా వెహికల్స్, అడిషనల్ లేబర్ పెట్టి కూడా టెంపుల్ సరౌండింగ్స్, ఆల్ అప్రోచ్ రోడ్స్, పర్టికులర్గా మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి విఐపి తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని శానిటేషన్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు జిహెచ్ఎంసీ తరఫు నుంచి తీసుకోవడం జరుగుతుందని మీ అందరి టెంపుల్ కమిటీ సభ్యులకు చెప్పడం జరుగుతుంది. అలాగే కాకుండా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్తో పర్టికులర్గా కోఆర్డినేట్ చేసుకొని ఇంకా పోలీస్ ఆఫీసర్స్ కానీ లోకల్ ఏసీపీస్, తర్వాత సిఐస్ వాళ్ళు ఏమన్నా సజెస్ట్ చేస్తే డార్క్ స్పాట్స్ ఇక్కడ మాకు ఈ ఫెసిలిటీస్ కావాలి అని చెప్తే అవి కూడా ప్రొవైడ్ చేయడానికి జిహెచ్ఎంసీ సంసిద్ధంగా ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భోగాపురం ఎయిర్పోర్ట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించిన మంత్రి. అధికారులకు కీలక సూచనలు చేసిన హోంమంత్రి అనిత ప్రధాని పర్యటన సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని సూచన. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు హోంమంత్రి అనిత ఆదేశాలు. సీసీ కెమెరాలు పర్యవేక్షించిన మంత్రి అనిత.
వరంగల్ మున్సిపల్ కేంద్రంలోని కడా కార్యాలయం పార్కులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హెచ్ఎండిఏ డైరెక్టర్ రోహిన్ రెడ్డి, హెచ్ఎండిఏ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్లు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం హెచ్ఎండిఏ డైరెక్టర్ రోహిన్ రెడ్డి మాట్లాడుతూ పచ్చదనం పెంచడానికి చేపడుతున్న వన మహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ సత్యనారాయణమ్మ, ఎఫ్ఏఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, కడా కార్యాలయ సిబ్బంది, మహిళా, యువత పాల్గొన్నారు. హలో వస్తున్నా మళ్ళీ మేడం గారు మళ్ళీ ఇక చాలా సరిపోతారు ఇంపార్టెంట్ ఇక్కడ పట్టుకోండి. లేదు ప్రశాంత్ మేడంకి ఇచ్చినట్టు ఫోటో ఆ మేడం కింద పెట్టమని ఒకటి. బులెటిన్ నుంచి ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోరెడ్డి కిషోర్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్. చట్టాలను ఉల్లంఘించి జంగిల్ రెడ్డిలా మారిన జగన్ రెడ్డి, గొట్టిపాటి రామకృష్ణ మీడియా సమావేశం. హైదరాబాద్ లో వినాయక విగ్రహాల ఎత్తుపై పోలీసుల ఆంక్షలు. బులెటిన్ అప్డేట్ మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.